ఎటెటో తిరుగుదాం అనుకుంటున్నా కానీ దీనికన్నా బెస్ట్ ప్లేస్ అయితే ఇంకెక్కడ దొరకదు. యా, ఇన్స్టాక్స్లో ఫోటో తీసుకోవడం కూడా అయిపోయింది సేవ్ వెళ్ళి. హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు మండే, May 25th, 2026. సో ఏంటంటే ఈరోజు క్రేజీగా ఒక పని చేయబోతున్నా. క్రేజీగా ఏం కాదు, మనకి బాగా నచ్చిన పని చేయబోతున్నా. కాకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ క్రేజీ అంతే. ఏందన్నది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఐ థింక్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా. సో ఏందన్నది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే వర్క్ పోతున్నా. ఆల్రెడీ లేట్ అయింది, పిలిచిన ఆల్రెడీ కాల్ చేసిండు. సో తొందరగా వర్క్ వెళ్దాం. హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు May 25th అనమాట. యా, ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఇన్ న్యూయార్క్, లైక్ ఆల్ ఓవర్ యూఎస్లో నా ఫేవరెట్ స్పాట్. అండ్ నాకు కుదిరితే నేను ఎక్కడైనా సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఫ్యూచర్లో అంటే దట్స్ ద స్పాట్. లేక్ జార్జ్ ఆ ఊరి పేరు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు అక్కడికి వెళ్ళినా అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ప్లేస్. అండ్ ఈరోజు కూడా ఎటోకటి వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యి ఐ కేమ్ హియర్. ఈ ప్లేస్ వచ్చి లాంగ్ ఐలాండ్లో అనమాట. లాంగ్ ఐలాండ్లో సీవెల్. యా, నేను ఎప్పుడు రాలే ఇక్కడికి. దిస్ మై ఫస్ట్ టైం. అండ్ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. జస్ట్ ర్యాండమ్గా అట్లా నడుచుకుంటూ పోతున్నాను అంతే రోడ్ల మీద. చూద్దాం మంచి కెఫేస్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకేమైనా ఉంటే లెట్స్ సీ. ఈ ప్లేస్కి రావాలని ఫిక్స్ అయినప్పుడు కొంచెం జెమినాలో చూసినా అనమాట అసలు ఏంది ఈ ప్లేస్ అన్నట్టు. అంటే నాకు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే నేను వర్క్ నుంచి ఇప్పుడే వచ్చా. ఇట్స్ ఆల్మోస్ట్ 4 అవుతుంది ఇప్పుడు టైము. నేను 2:30కి స్టార్ట్ అయ్యాయి ట్రైన్లో. ఇది 1.5 hour రైడ్ నా వర్క్. ఐ మీన్ నేను ఉండే దగ్గర నుంచి ఇక్కడికి 1.5 hour, ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఎంత పట్టింది. సో నేను ఒక 2 hours 2.5 hours స్పాన్లో ఏదన్నా డెస్టినేషన్కి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. నైట్ మళ్ళీ 11-10కి అట్లా రిటర్న్ అవుదాం అన్నట్టు. సో చాట్ జీపీటీని అడిగితే ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది. అండ్ మెయిన్ ఏంటంటే ఇది 1920s 1930sలో ఆల్ ఓవర్ యూఎస్లోనే మొత్తం సమ్మర్ హాలిడే స్పాట్ అనమాట ఇది. సో వై నాట్, చూద్దాం ఎట్లా ఉంటుంది ఈ ప్లేస్ అన్నట్టు నేను ఇది ఫిక్స్ అయినా ఇక్కడికి వద్దామని. ప్రస్తుతానికి ఇట్స్ లుక్స్ ఓకే. చూడాలి ఇంకా మంచిగా ఉండే లొకేషన్స్. ఐ మీన్ ఇంకా మంచిగా ఉండే స్ట్రీట్ నాకు తెలియదు కదా, చూస్తున్నా. ప్రస్తుతానికైతే ఒక కెఫే లొకేషన్ పెట్టుకున్నా, అక్కడికి వెళ్తున్నా. కాఫీ తీసుకుని ఇంకా తిరుగుదాం. మేబీ అక్కడ అడుగుదాం ఎవరినన్నా. వెరీ ఓల్డ్ థియేటర్, లైక్ పాత థియేటర్. బాగుంది స్టిల్. అట్లా వాట్ యూ కాల్ దట్, నియాన్ లైట్స్ ఆర్ సంథింగ్, నియాన్ లైట్స్తో థియేటర్ అని రాసుండి ఆ బోర్డ్స్తో మూవీ నేమ్స్ పెట్టి బాగుంది. మంచి వైబ్ ఉంది థియేటర్. ప్రస్తుతానికి ఇది చాలా పాత ఊరు కాబట్టి మనకు బాగా నచ్చుద్ది అనమాట. అందుకే ఇక్కడికి వచ్చిన. ఏదో మొత్తం తెలిసిన వాళ్ళు తిరుగుతున్నాడు ఇక్కడ కూర్చొని. యా, దిస్ ఇస్ వాట్ ఐ మిస్డ్. చాలా రోజులు అవుతుంది ఎట్లా ఒక్కడనే తిరిగి, అది కూడా ర్యాండమ్ ప్లేసెస్లో. ఇండియాలో ఉన్నప్పుడు ఒకప్పుడు చేస్తుండే, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు సర్దుకొని వెళ్ళిపోవడం ఎటోకటు. యూఎస్ వచ్చినా కూడా కొత్తలో తిరిగేవాడిని, కాకపోతే ఫ్రెండ్స్ దగ్గరికే తిరిగేవాడిని. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక్కడనే బయటకు వచ్చాను, సెపరేట్గా బయటికి. దట్టు కంప్లీట్లీ కొత్త ప్లేస్కి. ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ ఎవరు రాలే ఇక్కడికి. అండ్ దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్.
ఎట్లా ఒక్కడే యూఎస్లోకి వచ్చిన తర్వాత. సో యా కైండ్ ఆఫ్ హ్యాపీ, మంచిగా అనిపిస్తుంది. యా నేను వెళ్ళాలనుకున్న కెఫే ఇదే, గూగుల్లో చూసిన బాగుంది లోపల అని చెప్పి, బట్ అది క్లోజ్ ఉంది. ఐ డోంట్ నో క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో. నేను వెళ్ళాలనుకున్న కెఫే క్లోజ్ ఉంది, బట్ దాని ఆపోజిట్లోనే ఇంకొక కెఫే ఉంది. దిస్ లుక్స్ లిటిల్ మోడర్న్. మనకి ఇట్లా మోడర్న్ ఉంటే నచ్చవు. సో బట్ వీ నీడ్ కాఫీ రైట్. సో వెళ్ళి కాఫీ తీసుకుని పోవాలి. ఐ నీడ్ కాఫీ, నడవట్లే బండి. కాఫీ తీసుకుంటే కొంచెం ఓపిక వస్తుంది. 5 hour ఎనర్జీ తెచ్చుకున్నా కానీ అది ఇంటికి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది అని చెప్పి పక్కన పెట్టిన బ్యాగ్లో అట్లా. సో లెట్స్ గో. దట్స్ ఎ కంప్లీట్ ఫ్లాప్. అక్కడ కెఫే అని పేరు పెట్టి అది డైనర్లో, ఐ మీన్ డైనింగ్ సిట్టింగ్ ఇదంతా ఉంది. అది మనకి సెట్ అయ్యేది కాదు. ఇప్పుడు మనకి టు గో కావాలి. బట్ బాగుంది, ఇంటీరియర్ గట్రా బాగుంది. లోపల మంచిగా బార్ ఉండి అన్నీ ఉంది. కానీ నాకు జస్ట్ ఒక కాఫీ ఒక కప్లో పోసిస్తే పట్టుకుని పోవాలని చెప్తుంది. నేను అది ఆ ప్లేస్ బ్రంచ్ అని ఉన్నది అట్లానే చూసిన గూగుల్లో, బట్ నవ్ ఇట్స్ క్లోజ్డ్. సో లోపల అడిగిన వాళ్ళు ఇంకొక స్పాట్ ఏదో చెప్పారు ఇక్కడ స్ట్రీట్ ఎండ్లో ఎక్కడ ఉందన్నారు. చూద్దాం పోయి. ఆ కాఫీ దొరికితే ఇంకేవో పార్క్స్ ఉన్నాయి. ఐ మీన్ బోట్స్ అన్నీ డాక్ చేసే ఏరియా ఒకటి ఉంది. అండ్ కొంచెం ఆ షోర్ అంత ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. సో నేను కాఫీకి అయితే పోవట్లేదు ఇప్పుడు. జస్ట్ ఇప్పుడే గూగుల్లో చూసిన, గూగుల్ మ్యాప్స్లో. మళ్ళీ నేను ట్రైన్ దిగిన సైడ్కి వెళ్ళాలంటే నేను ఆల్రెడీ ట్రైన్ దిగి ఒక 15 minutes వరకు నడుచుకొచ్చిన. అండ్ నేను వెళ్ళాల్సిన ప్లేస్, ఐ మీన్ నేను వెళ్ళాలనుకుంటున్న డాక్స్ ఆ లొకేషన్ వచ్చి అట్లీస్ట్ 2 miles ఎంత ఉంది, 1.5 to 2 miles ఎంత ఉంది, 40 minutes ఎంత వాక్ ఉంది అది. యా ఒకటే రోడ్ స్ట్రైట్ షవర్కి. సో మళ్ళీ వెనక్కి ఇంకొక 15 minutes వెళ్ళి మళ్ళీ అంత ఓపిక లేదు ఇప్పుడు. సో కాఫీ స్కిప్. యా పర్లే, సేఫ్ సైడ్కి 5 hour ఎనర్జీ ఉంది. అండ్ కొన్ని స్నాక్స్ లైక్ కొన్ని క్యాండీస్ కూడా ఉన్నాయి బ్యాగ్లో. సో పెద్ద వరి అవ్వక్కలొద్దు. చూస్తే అక్కడ దగ్గరలో ఏమైనా ఉంటే అక్కడ ఏమైనా తీసుకోవడానికి ట్రై చేస్తాను, అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ ఏరియా అయితే ఒక్క రేంజ్లో నచ్చుతుంది నాకు. టూ కామ్, ఇల్లులు అన్నీ పెద్ద పెద్దగా పాత ఇల్లులు, వాక్వే మొత్తం పాతది, చెట్లతో కవర్ అయిపోయి చూపిస్తా చూడండి. ఇది వాక్వే. క్రేజీ వైబ్ ఉంది అసలు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రాస్ట్ అవెన్యూ అంటే ఇది ఫ్రాస్ట్ అవెన్యూ. సో ఫార్ నచ్చింది ప్లేస్. లాస్ట్ 2-3 days నుంచి ఇట్స్ పోరింగ్ రైన్ అనమాట. లైక్ కంటిన్యూస్ రైన్ పడుతూనే ఉంది. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా నేను వర్క్ వెళ్తున్నప్పుడు రైన్ పడింది. అందుకే బ్యాగ్లో గొడుగు కూడా క్యారీ చేసిన ఇన్ కేస్ ఇప్పుడు వర్షం వచ్చినా వెళ్దాం అన్నట్టు. కానీ ఇప్పుడు ఎండ వస్తుంది అండ్ టెంపరేచర్ కొంచెం పెరిగింది, ఉక్కపోస్తుంది. కైండ్ ఆఫ్ హ్యూమిడ్ ఉంది. సో కొంచెం ఉక్కపోస్తుంది, వేడిగా అనిపిస్తుంది. బట్ ఫైన్. యా వర్షం పడితే ఇంకా చిరాగ్గా అనిపించేదేమో. ఇట్స్ బెటర్ దెన్ దట్. సో నో కంప్లైంట్స్, ప్రశాంతంగా ఉంది. టూ గుడ్. ఇల్లులు, అట్మాస్ఫియర్ క్రేజీ ఉంది ఇక్కడ. ఫైనలీ బీచ్ కనిపిస్తుంది ఆఫ్టర్ 1/2 hour ఆఫ్ వాక్. నాట్ బ్యాడ్. 1.5 mile 1/2 hour నడిచిన అంటే ఇట్స్ నాట్ బ్యాడ్. నడిచి అలవాటు అయిపోయింది మొత్తం న్యూయార్క్లో. సో ఇది పెద్ద దూరం కింద కూడా అనిపించలేదు. నాట్ బ్యాడ్. తొందరగానే వచ్చింది. తొందరగా ఏం లేదు, తొందరగా వస్తే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అన్నది నా పాయింట్ అంతే. ఐ మీన్ నేను అనుకున్నా అట్లా తొందర రావాలన్నట్టు. తొందరగానే వచ్చిన. ఫుల్ గాలి వేస్తుంది. అంటే సీ పక్కన ఉన్నా కదా, సో జుట్టు ఎగురుతుందని చెప్పి ట్రై చేసిన. అండ్ ఈ ప్లేస్ వచ్చి నాట్ బ్యాడ్, ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ. చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. యా కైండ్ ఆఫ్ వర్త్ రావడం ఇక్కడికి. అంటే ఇది మరీ ఎక్కువ అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చిన్న కిడ్స్ ఫ్యామిలీ, ప్యూర్ ఫ్యామిలీ అనే ఏరియా కింద ఉంది మొత్తం. దాంట్లో నేను దిష్టి చొక్కలాగా ఉన్నా మధ్యలో.
ఆ దూరంగా ఒక ఎంటీ బెంచ్ ఉంది కదా, లైక్ ఇప్పుడు వాళ్ళు పాస్ అవుతున్నారు, అక్కడ ఒక ఎంటీ బెంచ్ పైన ఇప్పుడు వరకు ఒక కపుల్ కూర్చుని ఉండే. లైక్ క్రేజీ స్పాట్ అసలు, క్రేజీ స్పాట్ అండ్ క్రేజీ వ్యూ అసలు. నేను కొంచెం పక్కకు వచ్చి కూర్చున్నా జనాలకు దూరంగా. అండ్ మనకి ట్రైన్ 8:30కి ఒకటి, 9:30కి ఒకటి ఉంది. ప్రజెంట్ టైం 5 అవుతుందంటే స్టిల్ ఇంకా చాలా టైం ఉంది. అండ్ సన్ కూడా బయటకు వచ్చింది కాబట్టి ఇట్స్ గుడ్. చూస్తా, కుదిరితే ఇంకా వేరే స్ట్రీట్స్ ఏమైనా తిరగడానికి ట్రై చేస్తా. బట్ ఇట్స్ టూ పీస్ఫుల్ హియర్. నచ్చింది బాగా అసలు స్పాట్, నాకు బాగుంది. పర్లేదు, మళ్ళీ రావచ్చు ఎప్పుడైనా, దీనికి ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పటివరకు ఆడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయినా, అంటే కాళ్ళు ఆగి అందుకు కూర్చున్నా చాలాసేపు. అండ్ వ్యూ కూడా బాగుంది అక్కడి నుంచి. సో మంచిగానే రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసిన. చూడాలిగా, వచ్చినందుకు కొంచెం 4-5 ప్లేస్లను చూసి వెళ్తే. యాక్చువల్లీ బాగుంది ప్లేస్ చాలా. నా దరిద్రం ఎట్లా ఉంటుందంటే, ప్లేస్ క్రేజీ ఉంది ఫోటోలు దిగడానికి. అవుట్ఫిట్ కూడా ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ బ్యాడ్. మనది ఎప్పుడు తెలిసిందే కదా, బ్లాక్ అండ్ బ్లాక్. ఇట్స్ నాకు ఇష్టమైన అవుట్ఫిట్, వన్ ఆఫ్ ద. అండ్ కెమెరా మంచిది ఉంది, దీంట్లో ఫొటోస్ చాలా బాగా కూడా వస్తున్నాయి. అండ్ నా దగ్గర ఫోన్లో కూడా మంచిగానే వస్తాయి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే, నేను ఒక్కడే వచ్చా కదా, ట్రైపాడ్ పెట్టుకుని టైమర్ పెట్టుకుని, లేదంటే దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు, గెస్ట్ చేస్తావు తీసుకోవచ్చు అనుకుని ట్రైపాడ్ మౌంట్ పెట్టుకోవడం మర్చిపోయా. ట్రైపాడ్ తెచ్చి యూజ్ లేదు. వర్స్ట్, ఫొటోస్ దిగడానికి లేదు. టైం బ్యాడ్ అంతే, ఏం చేయలేం. సో డాగ్స్ అంటున్నా కదా, అవి సేమ్ ఇట్లానే లేక్ జార్జ్లో కూడా ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది వ్యూ, ఎందుకంటే అక్కడ వాటర్తో పాటు మౌంటైన్స్ కూడా ఉంటాయి బ్యాక్ డ్రాప్లో. క్రేజీ ఉంటుంది అది నా ఫేవరెట్. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ. ఆ బెంచ్ మీద కూర్చుంటే అసలు ఏమన్నా స్పాట్, అది కూర్చోవాలి. ఏడే మన స్పాట్ ఇంక ఇప్పుడు ఫిక్స్ అయిపోయా, ఏడే కూర్చుంటా. ఆ బెంచ్ పైన కూర్చొని ఓపెన్ ఓషన్ మొత్తం ఎంజాయ్ చేస్తుంటే క్రేజీ ఫీలింగ్ అసలు. అది బాగుంది. చీకట పడితే బాగుండని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. నేను చీకట పడి కూర్చుంటే ఇంకా క్రేజీ ఉంటుంది. మేబీ నేను ఎర్లీగా వచ్చినట్టున్న స్పాట్కి, ఐ డోంట్ నో. నేను మబ్బుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, నాకేం తెలిసి సాయంత్రం 5-6 అయ్యేసరికి ఎట్లా ఎండ వస్తుందని. ఎండ సాగబడుతుంది ఇప్పుడు. బట్ స్పాట్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇట్స్ టూ గుడ్, వర్త్. ఏడ కూర్చొని బీచ్ ముందు అసలు క్రేజీ ఉంది అసలు. ఇది ఈ ఒక్క స్పాట్ చాలు నాకు నువ్వు వచ్చిన దానికి న్యాయం చేయడానికి. ఆ పార్క్ నుంచి కూడా వ్యూ బాగుంది, అండ్ దానికన్నా ఇది ఇంకా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, చుట్టూ జనం కూడా ఎవరు లేరేమో. టూ గుడ్. ఎటెటో తిరుగుదాం అనుకుంటున్నా కానీ దీనికన్నా బెస్ట్ ప్లేస్ అయితే ఇంకెక్కడ దొరకదు. ఇన్స్టాక్స్లో ఫోటో తీసుకోవడం కూడా అయిపోయింది, సేవ్ వెళ్ది. డన్ విత్ మై రేటింగ్స్. సమ్ పర్సనల్ షీట్ అంతే, లైక్ అబౌట్ దిస్ డే 25th May. దర్ ఈస్ అనదర్ డే, లైక్ ఇంకొక రోజు కూడా ఉంది. even though I planned a lot of things, they choose something else. It reminds me like who's worthy enough, who really cares for my time and my efforts అన్నారు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నది ఇట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర అర్థమవుతూ ఉంటుంది. దిస్ ఇస్ మై పర్సనల్ షీట్, అండ్ వన్స్ ఇన్ ఎవర్ లైక్ ఇట్లా I remind those things అనమాట. I don't want to make the same old mistakes again, and I don't want to be in the same old shit again. So nothing much. Personal shit అంతే. దూరంగా ఒక ఐలాండ్ ఉంటుంది, లైక్ జూమ్ చేస్తా చూడండి. ఆ దూరంలో కనబడుతుంది కదా ఒక ల్యాండ్ లాంటిది,
అదొక ఐలాండ్ అనమాట, దట్స్ కాల్డ్ ఫైర్ ఐలాండ్. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది, అది దూరంగా కనపడేది. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది, ఫైర్ ఐలాండ్ లైట్ హౌస్ అని. కుదిరితే ఎప్పుడైనా నెక్స్ట్ టైం దానికి వెళ్దాం. దిస్ ఇస్ సేవిల్, బాగుంది, నచ్చింది, అండ్ వెరీ యాక్సెసిబుల్ కూడా. సో ఫ్రీక్వెంట్గా రావడానికి ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఎస్పెషల్లీ దిస్ వ్యూ చూపిస్తాను ఆగండి. లిటరల్లీ ఇట్లా నడుస్తుంటే ఏదో ఓషన్ మధ్యలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పటివరకు ఆ బెంచ్ పైన కూర్చొని కొంచెం పర్సనల్ షిట్ అంతా డిస్కస్ చేసుకుంటున్నా నాతో నేను, కొంచెం అన్నీ ఓవర్కమ్ చేయడానికి. ఓవర్కమ్ ఏం లేదు, లైక్ కొంచెం ఓల్డ్ మెమరీస్ అన్నీ అట్లా రికాల్ చేసుకుని కొంచెం పర్సనల్ ట్రామాలోకి వెళ్ళి అట్లా రిలాక్స్ అయ్యా. ఇట్స్ టూ గుడ్ ప్లేస్ మాత్రం. ఆ లాంగ్లో ఎవరో అక్కడ కూడా ఒకళ్ళే కూర్చొని ఉన్నారు, వాళ్ళ మన బాత్తేమో. ఇట్స్ రియలీ గుడ్. వచ్చి చాలా మంచి పని చేశాను, కొంచెం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నాతో నేను. టైం కూడా ఎక్కువేం కాలే, అదే ఇట్స్ ఓన్లీ 6:15, 6:10. సో ఇంకా టైం ఉంది. సిటీ అంటే టౌన్ చూడడానికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇందాక దాకా ఈ వేడిగా ఉందని కంప్లైంట్ చేసినా కదా, ఇప్పుడు ఘోరంగా చలేస్తుంది. గాలి చాలా చల్లగా వస్తుంది. జాయిగా సిటీలోకి వెళ్తే బెటర్ ఏమో అనుకుంటాను. అది ప్రస్తుతానికి ప్లాన్. ఇందాక ఫైర్ ఐలాండ్ అన్నా కదా, ఫైర్ ఐలాండ్ ఉంటుందా దూరంగా అని. సో ఆ ఫైర్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఆ ఫెరీస్ వెళ్తున్నాయి కదా అక్కడ, ఇక్కడ నుంచి ఫెరీస్ ఉంటాయి, పక్క నుంచి ఆ వెనక నుంచి ఫెరీస్ వెళ్తాయి. ఆ ఫెరీ తీసుకుని ఆ ఫైర్ ఐలాండ్ వెళ్ళి అక్కడ 1 day అంతా స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు ఈవినింగ్కి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది ప్లాన్ చేయాలి. సన్సెట్ అయ్యి వస్తుంది, టైం 6:40 అయింది. ఇక్కడ నుంచి కొంచెం మెయిన్ స్ట్రీట్లోకి నడిచెళ్ళేసరికి 7:15 అవుతుంది. కాబట్టి ఆడ పోయి కొంచెం ఏమన్నా తిని అక్కడ ఏమైనా ఉంటే చూద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు, అంటే చల్లగా కూడా గాలి కూడా చల్లగా వస్తుంది, సో అందరూ వెళ్ళిపోతున్నారు. సన్సెట్ వాజ్ లైక్ టూ బ్యూటిఫుల్, క్రేజీ ఉంది సన్సెట్ కూడా. సో యా, సేవిల్ బ్లాస్ట్ అయితే చేయలేదు, మంచిగానే ఉంది. మంచిగా కదా యాక్చువల్లీ, ఇన్ఫ్యాక్ట్ బాగుంది కూడా. రావచ్చు, పర్లేదు అప్పుడప్పుడు. చూద్దాం సిటీ ఎట్లా ఉంటుందో, ఈ టౌన్ ఎట్లా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, ఎందుకో క్యామ్ బ్యాగ్లో ఉంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఇల్లులు ఉన్నాయి, అసలు టూ గుడ్, మామూలుగా లేవు అసలు. చాలా నచ్చుతున్నాయి, ఒకదానికి మించి ఒకటే కనపడుతుంది, క్రేజీ ఉన్నాయి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లైక్ ఆ వైబ్ మొత్తం అదో డిఫరెంట్ వైబ్ ఉంది ఇక్కడ. ఈ రోజుకి మనం కాఫీ తాగి ఏదైనా తినే అదృష్టం లేదు, ఆ కాఫీ హౌస్ కూడా క్లోజ్ ఉంది. మేబీ ఇది ఆల్మోస్ట్ డిన్నర్ టైం ఇక్కడ వీళ్ళకి 7 అంటే, మేబీ అందుకే ఏమన్నా క్లోజ్ అయ్యిందో మరి, ఐ డోంట్ నో. వేరే ఆప్షన్ ఏమైనా కనపడితే వెళ్ళి చూద్దాం. నేను క్రేజీగా ఏవేవో సందులు తిరుగుతున్నాయి ఊర్లో. అంటే సందులు అంటే చూస్తున్నాడు, మ్యాప్స్ చూసుకుంటున్నా, బట్ స్టిల్ ఎటో తిరుగుతున్నా.
ఈ వీధిలో ఏం లేవు, అయినా కూడా ఇటు వచ్చే చూలా ఏదో చూడాలి. యా బట్ ఫైన్, బాగానే ఉన్నాయి. ఎటు తిరిగినా ఒక చోట కనెక్ట్ అవుతున్నాయి, సో అర్థమైంది. అందుకు తిరుగుతున్నా. ఇంకా బాగుంది ఫీలింగ్. ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఎటెటో తిరగడం గుడ్, బాగుంది. ఫైనల్లీ తినడానికి ఒక ప్లేస్ ఏదో దొరికింది, టెక్సాస్ టాకో అంట. యా ఫైనల్లీ పిచ్చి ఆకలి వేస్తుంది, తినాలి. అండ్ టాకో తిని చాలా రోజులైంది, సో కైండ్ ఆఫ్ క్రేవింగ్ టాకోస్ కోసం అంతే. మీట్ ఆప్షన్స్ అడగండి, కొంచెం డిఫరెంట్గా వేరే వేరే ట్రై చేస్తున్నా. సో లెట్స్ సీ. మనకి ఇంకా స్పైస్ లెవెల్ సరిపోలేదు, సో హాట్ సాస్. గుడ్, బాగుంది. ఐ ఆల్సో గాట్ సమ్ చూరోస్. ఇందా చూపించడం మర్చిపోయానంటే ఆవిడ లేట్గా తెచ్చింది. ఐ లైక్ దిస్ వన్ టూ. మంచిగా సినిమన్ అండ్ షుగర్ కోట్తో చూరోస్ బాగుంటాయి. కొంచెం చిన్న సైజు ఉంటే బాగుండేవి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. తినడం అయిపోయి స్టేషన్కి స్టార్ట్ అవుతున్నా, ట్రైన్ స్టేషన్కి. 8:30కి ఒక ట్రైన్ ఉంది, అండ్ నెక్స్ట్ ట్రైన్ 9:30కి ఉంది. 8:30కి ఎందుకు వెళ్తున్నా అంటే సన్సెట్ వరకు ఉండి కొంచెం చీకటి పడ్డాక వెళ్దాం అనుకున్నా, కానీ ఎర్లీగా ఎందుకు పోతున్నా అంటే తొందర పడుకుందామని. రేపు మళ్ళీ దాసన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో రేపు కూడా సరిగ్గా స్లీప్ ఉండదు. అట్లీస్ట్ 2.5-3 hours పడుతుంది నాకు ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి. సో అందుకే అని చెప్పి నేను తినేసి స్టార్ట్ అవుతున్నా. యా నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అంతే. $24 $23 అయింది చూరోస్కి అండ్ 3 టాకోస్కి. ఒక కోక్ వాటికి $23 అంటే ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ సైడ్ అంతే. అండ్ తెలిసిందేగా మనం దాన వేరే సోరకాలలో టిప్పులు ఇచ్చుకుంటూ పోతాం. రౌండ్ ఫిగర్ 30 అయింది. యా ఫైన్, ఈరోజు చిల్ అవ్వడానికి బయటకు వచ్చినా కాబట్టి ఐ డోంట్ మైండ్. నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ క్యారీ చేసుకుని వచ్చా, ఇంకా ఎక్కువ స్పెండ్ చేద్దాం ఈరోజు అని. బట్ డ్యూ టు సమ్ సోషల్ యాంగ్జైటీ ఇష్యూస్, సమ్ అదర్ స్టఫ్, క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళి టాకోస్ తిని సర్ది పెట్టుకున్నా. యా టాకోస్ కూడా తినాలనిపించింది కాబట్టి సర్ది పెట్టుకున్నా. లేదంటే క్రేజీ బార్స్ అండ్ బర్గర్ ప్లేస్ కొన్ని ఉన్నాయి. లైక్ కొన్ని స్పాట్స్ చూసిన, కొంచెం క్రేజీగా ఉండే స్పాట్స్, లైక్ కొంచెం వైబ్ ఉన్న స్పాట్స్ చూసిన. దాంట్లోకి వెళ్ళాలంటే కొంచెం యా, సో అందుకే పోలేదు. అండ్ ఈ టాకో దగ్గర నుంచి ట్రైన్ స్టేషన్ అరౌండ్ 10 minutes అంతే. నా ట్రైన్కి ఇంకో ½ an hour ఉంది, అందుకే స్లోగా పోతున్నా. కొన్ని ఫొటోస్ ఏవో తీసుకున్నా, అవి ఫోన్లో కాపీ చేసుకుని ట్రైన్ వచ్చేలోపు అవి ఎడిట్ చేసుకుంటా. సన్సెట్ క్రేజీ అవుతుంది. సన్సెట్ వరకు బీచ్లో ఉండాల్సింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. సన్సెట్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం పక్కా సన్సెట్ కోసం వస్తా. వచ్చేసిన స్టేషన్కి కూడా. నేను ప్లాట్ఫామ్ కట్ సైడ్కి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ ఏ, నేను దిగింది ప్లాట్ఫామ్ బి, సో ప్లాట్ఫామ్ ఏకి వెళ్ళాలి. ప్లేస్ వాస్ టూ గుడ్. వెనకాల సన్సెట్ అవుతుంది, బ్యాక్ డ్రాప్లో క్రేజీ ఉంది అసలు. ఆఫ్టర్నూన్ వస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను ట్రైన్ 2-state ట్రైన్ ఎక్కాను అనమాట, డబల్ డెక్కర్ ట్రైన్. ఇప్పటివరకు ఎప్పుడు డబల్ డెక్కర్ ట్రైన్ ఎక్కలేదు. బస్సు ఎక్కానో లేదో గుర్తులేదు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మేబీ ఎక్కే ఉంటాను అనుకుంటా, బట్ ట్రైన్ ఇదే ఫస్ట్ టైం డబల్ డెక్కర్ ఎక్కడం. యా పనిలో పని అది కూడా అయిపోయింది.
అండ్ నేను ట్రైన్ జర్నీ ఇట్లా 1 or 2 hours ట్రైన్ జర్నీలు చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫీల్స్ గుడ్. అంతా మంచిగానే జరుగుతుంది, అంతా మంచిగానే అనిపిస్తుంది. మార్నింగ్ ట్రైన్ చూపిద్దామని మర్చిపోయా, దిగుతున్నప్పుడు కొంచెం రికార్డ్ చేసిన, బట్ అంతా అనిపించదు. అది యాక్చువల్లీ ఇంటర్స్టేట్ ట్రైన్ అనుకుంటా, అది లాంగ్ ఐలాండ్ ట్రైన్ కాదు, ఇంటర్స్టేట్ ట్రైన్ అనుకుంటున్నా. అంటే అది వేరే స్టేట్ నుంచి ట్రావెల్ అయితే వస్తుంది లాంగ్ ఐలాండ్ వరకు. సో ఇట్ రన్స్ ఆన్ డీజిల్, రెగ్యులర్ కరెంట్. లాంగ్ ఐలాండ్ ట్రైన్స్ లాగా సబ్వేలా కరెంట్తో కాదు, డీజిల్తో వెళ్తుంది, గోల గోల చేస్తుంది. బట్ లోపల సౌండ్ వినపడదు కానీ బయట తెలుస్తుంది. క్రేజీ ఉంటుంది ట్రైన్, డబుల్ డెక్కర్ ట్రైన్, బాగుంటుంది చూడడానికి కూడా. సో నేను చెప్పిన డబుల్ డెక్కర్ ఇది అనమాట. ఇట్లా కింద సిట్టింగ్ ఉంటుంది, ఇట్లా పైన కూడా సిట్టింగ్ ఉంటుంది. యా, నేను పైన కూర్చుంటున్నప్పుడు కామెడీ ఏంటంటే, నేను మార్నింగ్ వస్తున్నప్పుడు కూడా సేమ్ ఇట్లానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరనే కూర్చున్నాను. ఏది కనిపించలేదు. మార్నింగ్ వస్తున్నప్పుడు కూడా అట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరనే కూర్చున్నాను. ఇప్పుడు ర్యాండమ్గా మళ్ళీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరనే కూర్చున్నాను. ఇప్పుడు చూసుకున్నాను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరనే కూర్చున్నాను. సో ట్రైన్ ఎట్లా ఉంటుంది అనమాట, డబుల్ డెక్కర్, బాగుంటుంది. యప్, ఫైనలీ హోమ్. తినేసా అన్నీ అయిపోయినాయి కాబట్టి పోయి పడుకోవాలి అర్జెంట్గా. మంచిగా కలిసిపోయింది ఒళ్ళంతా, తొందరగా పడుకోవాలి, ఈరోజు నిద్ర వస్తుంది. అనుకున్నప్పుడే నిద్ర రాదనుకో, ఎలాగో బెడ్ ఎక్కి ఇంకొక కాసేపు ఫోన్ డూమ్ స్క్రోల్ చేయాలి కాబట్టి ఇంకొక గంట దీంతో టైం పాస్ చేసి పడుకుంటాను. హోప్ఫుల్లీ వీడియో బాగానే వస్తుంది అనుకుంటున్నా. నాకైతే నచ్చింది ప్లేస్ అది. సో కుదిరితే నెక్స్ట్ వీక్ కానీ లేదా ఇంకో 2 weeks ఒకసారి అట్లా మళ్ళీ ఒకసారి ఇట్లాంటి ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, బాయ్.